ప్రభువునందు ప్రియమైనటువంటి గ్రామ ప్రజలకు, అలాగే ఈ మైక్ శబ్దము ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ శ్రోతలకు ఇదే మా ఆహ్వానం. అలాగే దేవుని స్తుతించి గానాలాపనలు, అలాగే అద్భుతమైన దేవుని వాక్యం, అలాగే మన మధ్యలోకి ఈ ప్రాంతంలో దేవుని కోసం వాడబడుతూ దేవుని పని చేస్తున్న దైవదాసులను కూడా ప్రేమగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అంతేకాదు మన పట్టణ నాయకులు, అలాగే అధికారులు, ప్రజాప్రతినిధులు, అనేక మంది విశిష్ట అతిథులు మన మధ్యలోకి రాబోతున్నారు. వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని దీవెనలు పొందుకోబోతున్నారు. కనుక మనం వేగిరముగా ఈ యొక్క సభ జరుగుతున్నటువంటి ఈ వేడుక వద్దకు మనం చేరుకుందాం, దేవుడిచ్చే దీవెనలు పొందుకుందాం. ఈ కరుణగల రక్షకుడు క్రీస్తుడు, ధన్యులగుటకు రండి వేగమే దీనులై. ఆయన యేసయ్యా ప్రభువైన మెస్సయ్యా, లోక పాపములు పారిపోవును. ఆయన యేసయ్యా ప్రభువైన మెస్సయ్యా, లోక పాపములు పారిపోవును. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఆ తూర్పు దేశములో రాత్రి వేళలో గొర్రెల కాపరులు మందలు కాయగా,
సూర్యుడు ఉదయించెన్, కారణ జన్ముడు కదిలోచెన్. నీతి సూర్యుడు ఉదయించెన్, కారణ జన్ముడు కదిలోచెన్. పాపము నుండి విడిపించెన్, నిన్ను నన్ను రక్షించెన్. పాపము నుండి విడిపించెన్, నిన్ను నన్ను రక్షించెన్. నీ కొరకే ఈ ఘన వేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు. మరణానికైనా వెనుదిరగలేదు, మనలేను నేను చూడక. మహాగణుడ నా యేసయ్యా, నీకే గాన స్తుతి మాలిక. నీ కొరకే ఈ ఘన వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలుడా, వర్ణింపతరమా. విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త, మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను. వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను, తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను. హే విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త, మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను. వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను, తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను. ఊరువాడ తిరిగి ఈ వార్త చెప్పేదాం, యేసయ్య పుట్టాడని పండుగ చేసేదాం. ఊరువాడ తిరిగి ఈ వార్త చెప్పేదాం, యేసయ్య పుట్టాడని పండుగ చేసేదాం. విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త, మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను. వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను, తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను. దూతలు చెప్పానంట రక్షకుడు పుట్టాడని, కొల్లలు వచ్చిరంట పాలుని జూచిరంట.
దైవదాసుల్ని వేదిక మీదకి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వారికి స్థానిక సంఘ కాపరి ఆశీర్వాద ప్రార్థనా మందిర వ్యవస్థాపక అధ్యక్షులు హనుమానయ్య గారు వారికి పుష్పగుచ్చాన్ని ఇచ్చి ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఐపీసీ కర్ణకుమారయ్య గారికి స్థానిక సంఘ కాపరి హనుమానయ్య గారు పుష్పగుచ్చాన్ని వారికి ఇచ్చి వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉండగా, వారి ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చిన దైవదాసులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి వారిని వెంబడిస్తూ మా గ్రామానికి మీరు రావటం మాకు ఎంతో సంతోషం అంటున్నారు. థ్యాంక్ యూ అయ్య గారు, థ్యాంక్ యూ. ప్రేమతో స్వీకరించినందుకు మీకు వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకు వచ్చాడే అంటే దేవుడు మనకు తోడుగా ఉండడం కొరకు వచ్చాడంట. ఈ లోకంలో చాలా తోడులు ఉన్నాయి. భార్యకి భర్త తోడు, భర్తకి భార్య తోడు, అన్నదమ్ముల తోడు, అక్క చెల్లెళ్ళ తోడు, బంధువుల తోడు, స్నేహితుల తోడు, తల్లిదండ్రుల తోడు, బిడ్డల తోడు. ఇన్ని తోడులుంటే ఇవన్నీ చాలదు అన్నట్లు దేవుడు కూడా తోడుగా ఉందామని వచ్చాడంట. ఎందుకు ఆ తోడు? ఇన్ని ఉన్నాయి కదా, వీటితోనే నానా రకాల బాధలు పడుతున్నాం. మళ్ళీ ఇంకొక తోడు అంట. దేవుడు మనకు తోడుగా ఉండడం కొరకు. ఎందుకు దేవుడు తోడు మనకు అవసరమా? నేను మీకు తోడుగా ఉంటామని వచ్చాడంట. అంత అవసరం ఏముంది? దేవుని తోడు మనకు అంత అవసరం ఏముంది? ఆ అవసరత ఏంటో దేవుని తోడు. ఎంతమంది ఉంటే మళ్ళీ దేవుని తోడు ఎందుకు? ఈ లోకంలో ప్రపంచం ఎంతమంది ఉన్నారు? ఏంటి అవసరత? ఎప్పుడూ అవసరమవుతుంది. దేవుని తోడు ఎప్పుడు అవసరమవుతుంది. దేవుని వాక్యంలో కానీ మనం కానీ గమనిస్తే మనందరికీ తెలుసు. యోహాను సువార్త 5వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో చదవద్దమ్మా. మీరు బైబిల్ తీయద్దు, నేను చెప్పేస్తాను. 5వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో ఒక సంఘటన రాయబడి ఉంది. ఏమనుందంటే 38 సంవత్సరాల నుంచి ఒకడు బెతస్దా కోనేటి దగ్గర పడి ఉన్నాడంట. ఆ కోనేటిలో ఆయా సమయంలో దేవదూత నీళ్లు కదిల్చినప్పుడు ఎవరైతే ముందుగా ఆ కోనేటిలో దిగుతారో వాళ్ళకి స్వస్థత వస్తుంది. పాపం ఆశతో ఒకడున్నాడు. వాడు దిగి స్వస్థ పొందాలని వాడికి కాళ్ళు చేతులు పడి ఉన్నాడంట. ఎంతకాలం నుంచి పడి ఉన్నాడు వింటున్నారా? 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఆ వ్యక్తిని చూసి యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నాయనా నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా అని చెప్పి అడుగుతాడు. వాడు ఏమని సమాధానం చెప్పాలి? అవును ప్రభువా, నేను స్వస్థపడ కోరుతున్నాను అనాలి కదా. అనలా. నాకెవరూ లేరయ్యా అన్నాడు. వింటున్నారా? నాకెవరూ లేరు. అదేంటిది? ఏ మనిషికి ఎవరు లేకుండా ఉంటాడా? ఎవరు లేకుండానే వాడు అక్కడికి వచ్చాడా? సమాజం, ప్రపంచం ఏ విధంగా ఉందంటే మనకు చక్కగా ఇక్కడ అర్థమవుతుంది. ఈ ప్రపంచం, ఈ సమాజం ఒక వ్యక్తి పట్ల ఏ విధంగా ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో, ఏ విధంగా చూస్తుందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. 38 సంవత్సరాల క్రితం వాళ్ళకి అందరూ ఉన్నారు. బహుశా భార్య ఉండి ఉండొచ్చు, పిల్లలు ఉండి ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండి ఉండొచ్చు, అన్నదమ్ముల అక్కచెల్లెలు, మరి స్నేహితులు ఉండి ఉండొచ్చు, అందరూ ఉన్నారు. కానీ ఈ రోగిష్ఠుడు రోగంతో పడి ఉన్నప్పుడు 38 సంవత్సరాలుగా వాడు పడి ఉన్నప్పుడు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కరు వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ప్రారంభించారు. చివరికి 38 సంవత్సరాల తర్వాత వాడు దిక్కులోనుడిగా పడి ఉన్నాడు. వాడి కన్నా తల్లిదండ్రులు లేరు, స్నేహితులు లేరు, ఒకవేళ పెళ్ళి ఉంటే భార్య లేరు, బిడ్డ లేరు. ఎవరు భరిస్తారండి 38 సంవత్సరాలు కాళ్ళు చేతులు అడుగున పడి ఉన్న వ్యక్తిని, అనారోగ్యంతో పడి ఉన్న వ్యక్తిని భరించే ఓపిక ఎవరికి ఉంది? అది ప్రపంచం, అది మనుషుల ప్రేమ, అది మనుషుల హృదయాలు. ఏ తోడు లేకుండా జీవోత్సవంలాగా పడి ఉన్నాడు వాడు. అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, నీ వల్ల ఉపయోగం ఉన్నప్పుడు అందరూ ఉంటారు, నీకు ఆరోగ్యం ఫలం ఉన్నప్పుడు నీతో అందరూ ఉంటారు, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ ఉంటారు, నువ్వు ఇంకొకరికి ఉపయోగపడే వ్యక్తిగా ఉన్నప్పుడు ఉంటారు. కానీ ఎవరికి పనికిరాని వ్యక్తిగా పడి ఉన్నప్పుడు ఏ మానవుడు నీకు తోడుగా ఉండడు. ఈ వ్యక్తి పరిస్థితి అది. ఇది మనకు అర్థమవుతుంది. ప్రపంచం అందరూ విడిచిపెట్టి వెళ్ళినప్పుడు
వాడి దగ్గరికి వెళ్ళింది ఎవరో తెలుసా? ఈ ఇమ్మానుయేలు నన్ను నడుచుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చప్పటి కొట్టి దేవుని మహింపరదు. అందరూ విడిచిపెట్టినప్పుడు ఈ యేసు ప్రభు ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు అని చెప్పిన ఆ యేసు ప్రభు అతనికి తోడుగా ఉండడం కొరకు వెళ్ళాడు. గమనించండి, ఈ ప్రపంచం నిన్ను విడిచి వెళ్ళినప్పుడు దేవుడు నీకు దగ్గర అవుతుంటాడు. హల్లెలూయా. ఒక్కొక్కరు నిన్ను విడిచి వెళుతున్నప్పుడు యేసు ప్రభు ఒక్కొక్క అడుగుతో నీ దగ్గరకు వస్తూ ఉంటాడు. అది ఈ ఇమ్మానుయేలు అంటే. యేసు ప్రభు అందుకే ఈ లోకంలోనికి వచ్చాడు. అందరూ విడిచిపెట్టిన ఆ వ్యక్తి దగ్గరికి యేసయ్య వెళ్ళాడు. నేనున్నానన్నా నీకు తోడుగా, డోంట్ వర్రీ. విడిచిపెట్టేశారా? నీ భార్య విడిచిపెట్టిందా? నీ బిడ్డలు విడిచిపెట్టారా? నువ్వు నమ్ముకున్న నీ తల్లిదండ్రులు విడిచిపెట్టేశారా? నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు, నీ బంధువులు అందరూ విడిచిపెట్టారా? నేను మాత్రం నేను విడిచిపెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒంటరి వాడు కాదు, నీకు తోడుగా ఉండడం కొరకు నేను వచ్చాను. ఇప్పుడు చెప్పండి, దేవుడి తోడు మనకు అవసరమా లేదా? రక్షించవచ్చాడు పరమాత్ముడు. సంతోషాలే పొంగేనండి హైలెస్సా. దారి చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు వాడే సంగీతాలే పాడాలండి హైలెస్సా.
ప్రభువే అన్ని కాలములలో ఉన్నవాడు మనకన్నా తండ్రి నా ప్రభువే యేసు అందరికీ ప్రభువు యేసే లోకరక్షకుడు లోకము ఆకాశము మారిన నిత్యముండును క్రీస్తే. అలాగే ఈ సమయంలో బాబురావు గారు ప్రెసిడెంట్ గారికి హనుమానయ్య గారు బొకేనిస్తున్నారు. చప్పట్లు కొడదామండి, చప్పట్లు కొడదాం. వారి ప్రజాప్రతినిధులు మన గ్రామం చల్లగా సుభిక్షంగా ఉండాలని, దేవుని సేవలో మేము కూడా కొనసాగాలని, దైవదాసులు ఆశీర్వాదకరంగా ఉండాలని వారు మంచి మనసుతో చక్కగా స్వీకరిస్తూ ఉన్నారు. దేవుని సేవకులు వారిని బ్లెస్ చేస్తూ ఉన్నారు. చక్కగా థ్యాంక్ యూ. ఈ సమయంలో ఆశీర్వాద ప్రార్థన మందిరంలో ఉన్న ప్రతి విశ్వాసి కోరుకుంటూ చీకటిని పారద్రోలి వెలుగుని ప్రకాశింపజేసేవాడిగా వెతుకుతున్నా నేను అనేక మందిని వెలిగించేవాడిగా వెలిగించేదానిగా ఉంటానని ముందుకు కొనసాగుతూ ఉండగా ప్రార్థన చేసుకుందాం. క్యాండిల్ సర్వీస్ కొరకు చిన్న ప్రార్థన కళ్యాణ్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించి మా కోసం ఈ లోకంలోనికి వచ్చి దేవునికి నిత్య ధ్యానం, దేవలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్య ధ్యానం, దేవలోక స్తోత్రగానం, దీనులకు సుజ్ఞానం గావించు వర్తమానం, క్రైస్తవాలి కాలమానం, దేవలోక స్తోత్రగానం, దీనులకు సుజ్ఞానం గావించు వర్తమానం, క్రైస్తవాలి కాలమానం. క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, దేవలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్య గానం, దేవలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్య ధ్యానం. భూమికి శాంతి దానం, స్తోత్రంబు పూర్తి చేయగల విధానం, భూమికి శాంతి దానం, స్తోత్రంబు పూర్తి చేయగల విధానం, భూమికి శాంతి దానం, బంధుదేవష్ట జనం, క్షేమము సమాధానం, క్రీస్తు శిష్య కాలమానం, భూమికి శాంతి దానం, బంధుదేవష్ట జనం, క్షేమము సమాధానం, క్రీస్తు శిష్య కాలమానం. క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, దేవలోక స్తోత్రగానం జై, క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, ఉందో మా భవిష్యత్తు జీవితం అంతా యేసు ప్రభువారు చాటించి
సంబరాలు చేసేద్దామా, సంబరాలు సంబరాలు చేసేద్దామా, సంబరాలు సంబరాలు చేసేద్దామా. వ్యాధి అయినను బాధలైనను విడిపించే దేవుడు యేసయ్యని, కష్టమైన నష్టమైన నడిపించే దేవుడు యేసయ్యని. వ్యాధి అయినను బాధలైనను విడిపించే దేవుడు యేసయ్యని, కష్టమైన నష్టమైన నడిపించే దేవుడు యేసయ్యని. మార్గం సత్యము జీవం యేసని, మోక్ష ద్వారమై పుట్టినాడని. మార్గం సత్యము జీవం యేసని, మోక్ష ద్వారమై పుట్టినాడని. ఆర్భాటించి చాటించి మోగించేద్దామా, సంబరాలు సంబరాలు చేసేద్దామా, సంబరాలు సంబరాలు చేసేద్దామా, సంబరాలు సంబరాలు చేసేద్దామా, సంబరాలు సంబరాలు చేసేద్దామా. అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని, పాటలు పాడి ఆరాధింప ఊరువాడ రండి రండి. అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని, పాటలు పాడి ఆరాధింప ఊరువాడ రండి రండి. పాపాన్ని తొలగించే ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము కూడి వచ్చిన మీ అందరికీ మీ కుటుంబాలకును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. సంబరాలు సంబరాలు చేసేద్దామా, 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 సంబరాలు సంబరాలు చేసేద్దామా. పాపము నుండి విడిపించెన్, నిన్ను నన్ను రక్షించెన్. పాపము నుండి విడిపించెన్, నిన్ను నన్ను రక్షించెన్. చేద్దామా పండుగ చేద్దామా, యేసు ప్రభుని ఆరాధిద్దామా. చేద్దామా పండుగ చేద్దామా, యేసు ప్రభుని ఆరాధిద్దామా. నీతి సూర్యుడు ఉదయించెన్, కారణ జన్ముడు కదిలోచెన్. నీతి సూర్యుడు ఉదయించెన్, కారణ జన్ముడు కదిలోచెన్. పాపము నుండి విడిపించెన్, నిన్ను నన్ను రక్షించెన్. పాపము నుండి విడిపించెన్, నిన్ను నన్ను రక్షించెన్. గొల్లలు దూత వార్తను విని, రక్షకుడైన యేసును చూచి. గొల్లలు దూత వార్తను విని, రక్షకుడైన యేసుని చూచి. లోకమంతా ప్రచురము చేసి, ఆనందముతో ప్రభును స్తుతించి. లోకమంతా ప్రచురము చేసి, ఆనందముతో ప్రభును స్తుతించి. చేద్దామా పండుగ చేద్దామా, యేసు ప్రభుని ఆరాధిద్దామా. చేద్దామా పండుగ చేద్దామా, యేసు ప్రభుని ఆరాధిద్దామా. నీతి సూర్యుడు ఉదయించెన్, కారణ జన్ముడు కదిలోచెన్. నీతి సూర్యుడు ఉదయించెన్, కారణ జన్ముడు కదిలోచెన్. పాపము నుండి విడిపించెన్, నిన్ను నన్ను రక్షించెన్. పాపము నుండి విడిపించెన్, నిన్ను నన్ను రక్షించెన్. జ్ఞానులు దేవుని తారను చూసి, బాలుడు యేసుని యొద్దకు వచ్చి. జ్ఞానులు దేవుని తారను చూచి, బాలుడు యేసుని యొద్దకు వచ్చి. ఆనందముతో పూజలు చేసి, సంతోషముతో కానుకలిచ్చి. ఆనందముతో పూజలు చేసి, సంతోషముతో కానుకలిచ్చి.
చేద్దామా పండుగ చేద్దామా, యేసు ప్రభుని ఆరాధిద్దామా. చేద్దామా పండుగ చేద్దామా, యేసు ప్రభుని ఆరాధిద్దామా. నీతి సూర్యుడు ఉదయించన్, కారణ జన్ముడు కదిలోచన్. నీతి సూర్యుడు ఉదయించన్, కారణ జన్ముడు కదిలోచన్. పాపము నుండి విడిపించెన్, నిన్ను నన్ను రక్షించెన్. పాపము నుండి విడిపించెన్, నిన్ను నన్ను రక్షించెన్. చేద్దామా పండుగ చేద్దామా, యేసు ప్రభుని ఆరాధిద్దామా. చేద్దామా పండుగ చేద్దామా, యేసు ప్రభుని ఆరాధిద్దామా. హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. అందరూ చప్పట్లు కొడుతూ హల్లెలూయా. ఆకాశ వీధిలో ఒక తార వెలసింది, వెలువైన కాంతులతో ఇలా త్రోవ చూపింది. అందరూ చప్పట్లు కొడుతూ ఆకాశ వీధిలో ఒక తార వెలసింది, వెలువైన కాంతులతో ఇలా త్రోవ చూపింది.